ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి కథాజరికి అందరికీ స్వాగతం. చిన్నపిల్లలకు బుల్లి కథలు. అనగా 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 ఒక అడవి. ఆ అడవిలో కొన్ని కొంగలు అక్కడే ఉన్న నదిలో పారే చేపలను పట్టుకుని తింటూ హాయిగా జీవించేవి. ఆ అడవిలో కొన్ని నక్కలు కూడా ఉన్నాయి. అవి దొరికినవి తింటూ ఆ నదిలో నీరు త్రాగుతూ బ్రతికేవి. కొంగలకు మంచి ఆహారం, నక్కలకు త్రాగునీరు లభించటాన అవి హాయిగా ఆ అడవిలో జీవిస్తూ ఉండేవి. ఒకమారు మంచి కుంభవృష్టి కురిసి ఎక్కడెక్కడో ఉన్న చేపలన్నీ నదిలోకి కొట్టుకొని వచ్చాయి. ఇంకేముంది, మన కొంగలకు మంచి విందు దొరికింది. ఆ రంగురంగుల చేపలన్నీ పట్టుకొని కడుపారా తిన్నాయి, బ్రావుమని తేపాయి. ఆ రోజు నక్కలకు తినటానికి ఏమీ దొరక్క ఆకలితో నకనకలాడుతూ నీరన్నా త్రాగుదామని ఆ నది దగ్గరికి వచ్చి చేరాయి. అక్కడ కొంగలు చేసుకుంటున్న చేపల విందు చూసి నక్కల నాయకుడికి అసూయ కలిగింది. ఆకలితో ఉన్న నక్కలను చూసిన కొంగ బామ్మ జాలితోటి, పిల్లలు, మన స్నేహితులైన జంబుకాలు ఆకలితో ఉన్నట్లున్నాయి, తలా కొన్ని చేపలు పట్టి ఒడ్డుకు విసిరేయండి, అవి తిని ఆకలి తీర్చుకుంటాయి పాపం అనగానే కొంగలన్నీ బామ్మ మాట ప్రకారం చేపలను తమ పొడవాటి ముక్కులతో పట్టి ఒడ్డుకు విసిరేశాయి. నక్కలన్నీ ఆవురావురుమంటూ వాటిని తిని ఆకలి తీర్చుకున్నాయి. అయితే నక్కల నాయకుడు దాన్ని చాలా అవమానంగా భావించాడు. తమకేదో దయాభిక్ష పెట్టినట్లు ఆ కొంగలు భావిస్తున్నాయని ఇతడు అనవసరంగా అపార్థం చేసుకున్నాడు. ఎలాగైనా సరే కొంగలను అవమానించాలి అని పథకం వేసుకున్నాడు. ఒక రోజున వచ్చి కొంగలతో, మిత్రులారా, రేపు మా మనవడి పుట్టినరోజు, మేమందరం చక్కగా విందు చేస్తున్నాం, మేమిచ్చే విందుకు మీరు రావాలి, మంచి పాయసం చేస్తున్నాం అని ఆహ్వానించింది. కొంగల బామ్మ, అందరం ఎందుకులే, మా మనవడు వస్తాడు, వాడికి పాయసం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఆ నక్క వెళ్ళాక కొంగల బామ్మ, పిల్లలు, ఈ గోమాయువు మాటల్లో నాకు నిజాయితీ గోచరించటం లేదు, ఏదో వంచన దాగి ఉందని తోస్తున్నది, మనవడా ఇలా చెయ్యి అని రహస్యంగా మనవడి కొంగ చెవిలో ఏదో చెప్పింది కొంగల బామ్మ. మరునాడు కొంగ బామ్మ చెప్పిన మాటల ప్రకారం మనవడు కొంగ మెడకు ఒక సంచి తగిలించుకుని నక్కల నివాసానికి విందుకు వచ్చేసింది. నక్కల నాయకుడు మనవడు కొంగను ఆహ్వానించి అక్కడ వెడల్పాటి పళ్ళాలలో గుమగుమలాడుతున్న జీడిపప్పుతో కనిపించే వేడి పాయసం వడ్డించి ఉంది. ఒక పళ్ళెం ముందు మనవడు నక్కను కూర్చోమని, వేడి పాయసం, ద్రాక్ష కూడా దండిగా వేశాము, హాయిగా సేవించు అంది. మనవడు కొంగ బామ్మ మాటలు, ఆమె దీర్ఘ దృష్టి మనసులో మెదిలి, బామ్మ చాలా తెలివైనది అని మనసులో అనుకొని తన మెడకు ఉన్న సంచిలో నుంచి పెద్ద ఎండు చేపల సరం తీసి నక్కల నాయకుడికిచ్చి, ఇది నీ మనవడి పుట్టినరోజుకు బహుమతి అని తాను సంచిలో తెచ్చుకున్న కూజాలో పళ్ళెంలో పాయసం వంచుకొని పొడవాటి ముక్కుతోటి గుట్ట 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 త్రాగేసింది. ధన్యవాదాలు నక్కల రాజా, పాయసం చాలా రుచిగా ఉంది. మేము పురాతన కాలపు పిచ్చి కొంగలం కాదు, నీవు మాకు చేయతలచిన అవమానం మేము స్వీకరించను. మేము స్కూళ్ళకి వెళ్ళి చదువుకున్నాం,
అవమానం తప్పించుకునే మార్గాలు నేర్చుకున్నాం, ఉపాయాలు తెలుసుకున్నాం. సెలవు మరి అని చెప్పి సంచి మెడకు తగిలించుకొని రివ్వు రివ్వు రివ్వున ఎగిరిపోయింది. నక్కల నాయకుడికి అవమానంతో తల తిరిగిపోయింది. అది ముడుచుకు పడుకుంది. తనకు ఉపకారం చేసిన వారికి కూడా అపకారం చేయతలిస్తే మనకే తగులుతుంది. గోడకు విసిరిన బంతిలాగా. పిల్లలు అందరితో స్నేహంగా మంచి మనసుతో మెలగాలి. సెలవా మరి? మరో కథతో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్. చిన్న పిల్లలకు బుల్లి కథల ద్వారా మానవతా విలువలను తెలియచేయడమే ఈ వీడియో యొక్క ధ్యేయం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.